హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొడుతుంది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలో మోకాల్లోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కురిసిన భారీ వర్షానికి నాలలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. చంద్రహనుకోట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గోలీపుర, లలితాబాగ్ డివిజన్లోని పలు కాలనీలలో మోకాలోతు వరద నీరు చేరింది. ఇక స్థానిక ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలకి వర్షపు నీరు చేరింది. వాహనదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు, పాదచారులు కదలేని పరిస్థితి నెలకొంది. జేహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ముసరాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకల్ని బంద్ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పై నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో అమరపేటలోని ముసరాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనదారులు గోల్నాక కొత్త బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని సూచించారు. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలో మోకాల్లోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కురిసిన భారీ వర్షానికి నాలలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. చంద్రహనుకోట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గోలీపుర, లలితాబాగ్ డివిజన్లోని పలు కాలనీలలో మోకాల్లోతు వరద నీరు చేరింది. స్థానిక ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలకి వర్షపు నీరు చేరింది. రహదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు, పాదచారులు కదలేని పరిస్థితి నెలకొంది. జేహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ముసరాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకల్ని బంద్ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో అంబర్పేటలోని ముసరాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు గోల్నాక కొత్త బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని సూచించారు. ఓజీ మూవీ టీం విజ్ఞప్తి మేరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఈ నెల 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్కు అవకాశం ఇచ్చింది. దాని టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ. 800. ఈ నెల 25న సినిమా విడుదల రోజు నుంచి అక్టోబర్ 4 వరకు టికెట్ ధరల పెంపునకు వీలు కల్పించింది. సింగిల్ స్క్రీన్లో రూ. 100, మల్టీప్లెక్స్లో రూ. 150 పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్ఫీ ఢిల్లీలో భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపైన చర్చించారు. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వివరించారు. ఐటీ, ఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రాధాన్యతని సీఎం తెలియజేశారు. ఇక భేటీలో గవర్నర్ సతీమణితో పాటుగా న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జరుగుతున్న అక్రమాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో
లంచగొండులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇండ్లు ఇవ్వకుండానే చెల్లింపులు చేసిన 4 అధికారులను సస్పెండ్ చేశారు. 10,000 డిమాండ్ చేసిన ఇందిరమ్మ కమిటీ సభ్యుడిని తొలగించినట్లుగా మంత్రి తెలిపారు. లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని మంత్రి తెలిపారు. డబ్బుల కోసం పేదలను వేధిస్తే 24 గంటలు క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఇండ్ల కోసం ఇచ్చిన నిధులను బ్యాంకులు అప్పు కింద జమ చేసుకుంటే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మిలెట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న లయోలా అకాడమీ విద్యార్థులకు అభినందనలు తెలిపారు మంత్రి సీతక్క. హైదరాబాద్ అల్వాలోని లయోలా అకాడమీలో మిలెట్ ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిలెట్ ఫెస్టివల్ స్టాల్స్ను సందర్శించారు. చిరుధాన్యాల్లో ఎక్కువ పవర్ ఉందని, తృణధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. Good afternoon for this millet exhibited today. Despite immense గోల్డ్ అనేది నాకు పక్కాగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మేము గూడాలలో ఆదివాసీ పల్లెలలో ఈ సజ్జలు కొర్రలు జావలు ఇవన్నీ చేసుకొని తింటుంటే అన్సివిలైజ్డ్ పీపుల్ అదే తింటారు అనేది అనాగరికుల ఫుడ్ అని ముద్ర వేసి. కానీ ఈ రోజు అనాగరికుల ఫుడ్ ఎక్కడికి వచ్చింది? స్టార్ హోటళ్లకు వచ్చింది. స్టార్ హోటల్స్ ఇవాళ మేము జావ చేసుకొని తాగేది దాన్ని ఈరోజు సూప్ అని ఇక్కడ హోటల్స్ లో రకరకాల సూప్ రూపంలో వస్తుంది. పల్లెలలో రొట్టెలు చేసేది ఆ రొట్టెని వాళ్ళ మరి అన్ని చోట్లకు వచ్చింది. కాబట్టి వాస్తవానికి న్యాచురల్ ఫుడ్ లో ఉన్నంత పౌష్టికాహారము ఇంకెక్కడ ఉండదు. న్యాచురాలిటీ ఎందుకంటే వాళ్ళు సహజంగా ఉంటాయి. ఇప్పటికి కూడా మనం ఎక్కువ బాయిలర్ కంటే నాటు కోళ్ళు కావాలంటారు, ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎందుకంటే అది సహజ సిద్ధంగా వచ్చేది. మనం తీసుకునే ఆహారమే మనల్ని శక్తివంతులను చేస్తుంది. ఈ రోజు వరకు నేను చెప్తా ఉన్నా, యాక్చువల్ గా నేను కూడా అసలు టాబ్లెట్స్ అనేది వేసుకొని ఎప్పుడన్నా ఇక తప్పదని నాకైతే ఈ మధ్యకాలం వేసుకున్నట్టు కూడా గుర్తులేదు. ఆ షుగర్ బీపీ తప్ప ఈ పాలిటిక్స్ లో వచ్చినాం కాబట్టి అవి వచ్చినాయి. మిగతా వాస్తవానికి వేరే టాబ్లెట్స్ వాడదు. అదేవిధంగా మార్కెట్ తో సౌకర్యం లేదు, మార్కెట్ తో అనుసంధానం లేదు మనకు ఆ రోజులలో. సేమ్ టైంలో రోడ్ వ్యవస్థ ఉండదు, ఏముండదు. సో బయట సొసైటీతో మాకు రిలేషన్స్ తక్కువ. కాబట్టి సొంత జ్ఞానంతో సొంత వైద్యం కూడా అలాంటి వాటిని కూడా ఏర్లు లేదా రకరకాల నీళ్లు వాటితో కూడా సమాజం బతికింది. నాగోలోని శ్రీ వేదవ్యాస పాఠశాల ట్రస్ట్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సందర్శించారు. విద్యార్థులతో అధ్యాపకులతోటి ముచ్చటించారు. వేద విద్యా పిల్లల్లో కేవలం జ్ఞానం మాత్రమే కాకుండా ధర్మబద్ధత, దేశభక్తి, సాంస్కృతిక విలువలను కూడా పెంపొందిస్తుందని అన్నారు. సమాజాభివృద్ధి, భవిష్యత్తు భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని రామచంద్రరావు అభినందించారు. నిత్యం తెల్లవారుజాము లేవగానే అనేక సమస్యలతో ప్రజలు మా దగ్గరకు వచ్చి, కార్యకర్తలు వచ్చి, అవన్నీ కూడా ఒక భాగం జీవితంలో. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి ఇక్కడ కేవలం మన వేదాలు, మన ఒక సంస్కృతి, మన ఒక మతము, మన ధర్మము అనేది దాంట్లో లీనమైనటువంటి ఒక ప్రదేశం ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉచ్చారణ మీరు చేశారు, వచ్చే ముందు ఏదైతే వేదమంత్రం మీరు చదివారు, అవి వింటుంటేనే మనకు ఎంతో లీనమైపోతాం దాంట్లో. ఇంతకుముందు ప్రభాకర్ చెప్పిన ఉచ్చారణ, వారి యొక్క ఉచ్చారణకి ఎట్లా అయింది, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే చాలా మామూలు మాట కాదు. ఇది చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. వాళ్ళే నిజంగా అదృష్టవంతులు. ప్రభాకర్ గారు అన్నారు, జన్మ ఇది మనకు ప్రకృతి అని చెప్పేసి కూడా వారు ఉన్నారు. నిజంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మన భారతదేశంలో ఇంటికి వచ్చి చెప్పాను, ఈరోజు భారతదేశము ఇంత గొప్ప దేశంగా ఎందుకు ఉన్నది అని అంటే, గతంలో కూడా ఎంత ఎవరు వచ్చినా కూడా భారతదేశం పోవాలి, ఇక్కడ రావాలి, ఉండాలి అంటే వ్యాపారమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన సంపద. నలంద విశ్వవిద్యాలయం కానీ తక్షశిల విశ్వవిద్యాలయం చూసామంటే అప్పట్లో మన సంపద ఏంది? మన వేదాలు, మన ఉపనిషత్తులు, ఇవే మన సంపద. దాన్ని మనం మర్చిపోయే తరంలో మనం ఆధునీకరణ విషయంలో మర్చిపోయి ఈరోజు దాన్ని మళ్ళీ ఈ దేశంలో మేము ఉన్నాము, మా వేదం ఇంకా నడుస్తూనే ఉంటుంది, తరతరాలుగా
ఇది ఎవరు అంతం చేయలేరు అనేటటువంటి ఒక ఆ రీతిలో మనకు ఎవరైనా యోధులు కనబడాలంటే మీలో కనబడతా ఉన్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సేగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కల్లుగీత కార్మికులకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మద్యం షాపులో రిజర్వేషన్లు పెంచి గీత సొసైటీలకే కేటాయించాలన్నారు. కల్లుగీత కార్మికులకు రాష్ట్ర సొసైటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ పాలిటిక్స్ మెడికల్ కళాశాలల చుట్టూ తిరుగుతుంది. మెడికల్ కళాశాలను ప్రైవేటైజేషన్ చేయాలని ప్రభుత్వం చూస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. ప్రభుత్వం మాత్రం పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వారా నిర్వహించాలని యోచిస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ ఇచ్చిన పిలుపు ఉధృత పరిస్థితులకు దారితీస్తుంది. వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికెక్కడ హౌస్ అరెస్టు చేశారు. జిల్లాలో పార్టీ ఆఫీసు నుంచి మెడికల్ కాలేజీల వరకు ర్యాలీ చేపట్టారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తలపెట్టి చలో మెడికల్ కాలేజీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను రద్దు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ జీవోను తక్షణమే రద్దు చేయకుంటే విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. చెన్నై మెడికల్ కాలేజీల కార్యక్రమానికి వైసీపీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీ నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనేక మంది వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై మేధావులు యువత ఆందోళన చెందుతున్నారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. డాక్టర్ విద్య చదవాలి అనుకునే విద్యార్థుల కళలో కూటమి భగ్నం చేస్తుందని విమర్శించారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రజలకు అందకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు విడుదల రజని. పీపీపీ అంటూ బిజినెస్ ఎజెండా పెట్టుకున్నారని, చంద్రబాబు నిర్ణయంపై ప్రజల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని, వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ ఈ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్, అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడి దాకా వచ్చాయనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్లో ఉన్నవి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం. స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారు, జీవో తీసుకొచ్చారు. ఎవరితో పనిలా, ఎవరిని పట్టించుకోవాల్సిన పనిలా, పీపీపీబీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ దాంట్లో ఒక బిజినెస్ ఎజెండాని పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఒక స్కామ్లో భాగంగా మొన్న చూసాం. టెండర్ కూడా కాల్ ఫర్ చేశారు. ఏదైతే ప్రైవేటైజేషన్ అనేటువంటి నిర్ణయం
కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో దీనికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది, ప్రజలలో బాధ నెలకొంది. డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిలో ఆందోళన నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినవి ఇంకా ప్రారంభం నోచుకోనేటువంటి ఈ కాలేజీలు గనక కూటమి ప్రభుత్వం కొద్ది చిత్తశుద్ధో కొద్దిపాటి ఇంట్రెస్టో చూపించి వీటిని ప్రారంభిస్తే కనుక ప్రతి జిల్లాలో ఈరోజు అక్కడి ప్రజలకు ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున అందుబాటులో ఉండేది. ఎప్పుడు చేస్తున్నారు? బట్ దట్స్ ఏ ఓల్డ్ న్యూస్ కదా, అది ఎప్పుడో పాతదే కదా న్యూస్. ఇట్స్ అన్ ఓల్డ్ న్యూస్, పాత న్యూసే అది, ఏం ఎక్కడికి వెళ్ళట్లేదు, అదే పాత న్యూసే కదా. ఒకరు వెళ్ళిపోయినంత మాత్రం వ్యక్తులు పార్టీ ఎప్పుడు పటిష్టంగా ఉంటది, వ్యక్తులు మారొచ్చు కానీ ఏం లేదండి. మొన్నటిదాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఆయనకు ఆ పార్టీ నచ్చింది, ఆవిడకి వెళ్తున్నారు. దట్స్ ఇట్. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తిగా తిరోగమనంలో పయనించిందన్నారు సీఎం చంద్రబాబు. విధ్వంసంతో పరిపాలన ప్రారంభించిన వారు విధ్వంసంతోనే చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. జగన్ చేతగాని పాలనలో పోలవరం పనులు రివర్స్ అయ్యాయని విమర్శించారు. సాగునీటి రంగంపైన తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వివరిస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని గణాంకాలతో సహా ఎత్తి చూపారు. ఈ సంవత్సరం గోదావరి, కృష్ణ చాలా ఉధృతంగా వస్తున్నాయి. ఇంకా ఇప్పటి వరకు గోదావరిలో 2884 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. ఈ రోజు వచ్చే నీళ్లు 5 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది. 5 లక్షలంటే 50 టీఎంసీ నీళ్లు. ఇంకొక పక్క కృష్ణ 845 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. అదే సమయంలో ఈ రోజు 2,44,000 అంటే 24.4 టీఎంసీ నీళ్లు రోజుకు వస్తున్నాయి, సముద్రంలో పోతున్నాయి. ఇప్పటి వరకు సముద్రంలో పోయిన నీళ్ల దిశ 3,732 టీఎంసీ నీళ్లు ఇప్పటికి సముద్రంలో పోయినాయి. ఇంకా సీజన్ ఉంది. ఒక్క గోదావరి ఈ సంవత్సరం 5,000 టీఎంసీ పైన సముద్రంలో పోతున్నాయి దిశ. నేను అందుకే చెప్పింది దిశ ఒక చిన్న విషయం. 2 టీఎంసీ 200 నీళ్లు 200 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచర్లకు తీసుకుపోతే బ్రహ్మాండంగా రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. వర్షాలు పడినప్పుడు నీళ్లు వస్తాయి. కరువు రోజుల్లో కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయాలనే ఉద్దేశంతో నేను ఆ ప్రపోజల్స్ పెట్టాను. కేంద్రం కూడా ఆ రోజు ఒప్పుకున్నారు. అది జరిగితే అధ్యక్ష, ఒకప్పుడు నేను ముందే చెప్పాను మీకు, ఎప్పుడో కళ, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ దేశం గంగా కావేరి 2 నదులు అనుసంధానం చేసి అన్ని రాష్ట్రాల్లో నదుల అనుసంధానం చేసిన రోజున ప్రపంచానికే మనం ఆహారోత్పత్తులు ఉత్పత్తి చేసి సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమం రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం ఉందని క్షేత్రస్థాయిలో అది సరిగ్గా అమలు జరగడం లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్లాస్టిక్ నిషేధంపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుందని, అసెంబ్లీలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు జరగడం లేదని చెప్పారు. ఫ్లెక్సీలను కూడా నిషేధించాలి, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఎంపీటీసీలు కావచ్చు, లోకల్ బాడీ స్ట్రెంత్ 1.22 lakh జనం ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరినీ కలుపుకొని వీ వాంట్ టు క్రియేట్ వన్ మోటివేషన్ ప్రోగ్రామ్, ఒక అవగాహన సదస్సులు ముందు ప్రజాప్రతినిధులు అందరికి ఇచ్చి దాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నాం, త్రికరణ శుద్ధిగా ఉన్నాం. అలాగే 13,326 పంచాయతీల్లో దాదాపు ఇప్పటికి 10,800 డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి. వీటికి యూటిలైజేషన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా తీసుకెళ్తున్నాం అధ్యక్ష. దీనికి అందుకని ఇది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలాగా, అంటే వీఆర్ వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఉన్నాం. ప్రత్యేకించి ఇది ఈ పర్యావరణ శాఖ కింద ఉంది కాబట్టి నేను దీన్ని బాధ్యత వహిస్తున్నాను కాబట్టి మీ అందరి సహకారం కావాలి అధ్యక్ష. దీన్ని ఇంకొక మీ దగ్గర నుంచి కోరేది కూడా ఏంటంటే, ఆన్ రికార్డ్ ఐ వుడ్ లైక్ టు సే, ఇంకొక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో పర్యావరణం మీద లేదంటే కాలుష్యం మీద మీరు ఒక ప్రత్యేకమైన లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. 4 గంటల పాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. మిథున్ రెడ్డిని పలు విషయాలపై సిట్ ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్లో వసూలు చేస్తున్న డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలకి వెళ్లడంపైన ప్రశ్నించింది. 5 ఏళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేస్తున్న ఆస్తుల గురించి విచారణలో ప్రస్తావించింది. ఎన్నికల అఫిడవిట్లోనే ఆస్తుల వివరాలు ఉంచినట్టుగా విచారణలో తెలిపాడు మిథున్ రెడ్డి. ఫోన్ గురించి ఆరా తీశారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి మొబైల్ను ఎఫ్ఎస్ఎల్కి పంపాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్టీఓ మురళి చిత్తూరు కోర్టుకు తరలించారు. తిరుపతి పద్మావతిపురంలోని సిఐడి కార్యాలయం నుంచి చిత్తూరు కోర్టుకు తరలించారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన నేపథ్యంలో మురళిని అరెస్టు చేసిన సిఐడి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. మాజీ ఆర్టీఓ మురళి ఫైళ్ల దగ్ధం కేసులో A2గా ఉన్న మురళి కేసులో A4గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి మినీ తుకారం విదేశాలకు పారిపోయి ఉన్నందున ఆయనపైన లుకౌట్ నోటీసులు ఇచ్చామని, త్వరలో అరెస్టు చేస్తామని సిఐడి డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ కేసులో ఎక్స్ఆర్డీఓ మురళీ గారిని రాత్రి అరెస్ట్ చేశాము. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రిమాండ్ నిమిత్తం చిత్తూరుకు తీసుకుపోతున్నాం. అవి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్. అది బెయిల్, ఇంట్రీమ్ బెయిల్ అండి. ఇంతకుముందు బెయిల్కి వేస్తే అది వేసిన రోజే ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చారు. తర్వాత మేము కౌంటర్ వేశాము. దాన్ని అపోజ్ చేస్తే కౌంటర్ నిన్న డిస్మిస్ అయిపోయింది. ఆ ఇచ్చిన ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేస్తూ నిన్న ఫ్రెష్ ఆర్డర్ ఇచ్చారు. ఆ మురళీ గారు వేసిన పిటిషన్ డిస్మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేశాం. ఇప్పుడు రిమాండ్ నిమిత్తము చిత్తూరు తీసుకుపోతాం. చిత్తూరు సిఐడి కోర్టు, అది మనం జడ్జి గారి. అమెరికాలో తెలంగాణ వాసి మృతి చెందాడు. కాలిఫోర్నియా పోలీసులు జరిపిన కాల్పులో మహబూబ్ నగర్కు చెందిన నిజాముద్దీన్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం 2016లో అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్. అక్కడ ఎంఎస్ పూర్తి చేసిన నిజాముద్దీన్ కాలిఫోర్నియాలోని ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. రూమ్మేట్ల మధ్య జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చింది. నిజాముద్దీన్ మరో వ్యక్తి ఏకంగా కత్తుల్ని తీసుకుని గొడవ పడ్డారు. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాల్పులు జరపడంతో నిజాముద్దీన్ మరణించాడు. విదేశాంగ మంత్రి జయశంకర్కు నిజాముద్దీన్ తల్లిదండ్రులు లేఖ రాశారు. మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. దీంతో 24 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. 20 క్రస్ట్ గేట్లను 5 అడుగులు, 4 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకి ఎత్తి 2,15,108 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2,51,464 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 2,68,620 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 587.60 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 305.8626 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.